నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 112. ఇంకా కథలోకి వెళ్తే, కృతి కాశ్మీర్లో ల్యాండ్ అయ్యాక మేఘాకు కాల్ చేసింది. మేడం, మిమ్మల్ని రిసీవ్ చేసుకొని సార్ షూటింగ్ జరిగే ప్లేస్కి తీసుకెళ్ళడానికి శంకర్ వచ్చాడు. మీరేం చెప్తే తనకు చేస్తాడు. అండ్ మీరు చెప్పినట్లుగా సార్ గెస్ట్ హౌస్లో చెఫ్ని ఇవాళకి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోమన్నాను. గుడ్ మేఘ, ఇంకా నైట్ 12కి నేను చెప్పినట్లు చేసి జాగ్రత్త. మీ సార్ని డైవర్ట్ చేయడం చాలా కష్టం. అండ్ తనకు డౌట్ వస్తే మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది. లేదు మేడం, శంకర్ మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళకు కూడా చెప్పాను మీరు సార్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని. అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు. ఓకే మేఘ, సరే అంటూ కాల్ కట్ చేసింది కృతి. శంకర్ వచ్చి కృతిని రిసీవ్ చేసుకుని కార్ స్టార్ట్ చేశాడు. సాఫ్రాన్ స్క్రాప్స్ మధ్యలో నుంచి వెళ్తోంది కార్. కృతికి మనస్సు కార్ కన్నా ఫాస్ట్గా వెళ్తోంది రిషిని చూడడానికి. అరగంట జర్నీ తర్వాత శంకర్ ఒక చోట కార్ ఆపి దిగండి మేడం అన్నాడు. కృతి దిగి చూసింది. ఇదే మేడం సార్ ఉండే గెస్ట్ హౌస్. సార్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. మీరేం చెప్పినా చేయడానికి నేను ఇంకా 3 స్టాఫ్ ఉన్నారని చెప్పి ఒక కవర్ ఇచ్చి, ఇదిగోండి మేడం మీరు చెప్పింది కొన్నానన్నాడు. ఓ తెచ్చావా, సరే వెయిట్ చేయి, నేను 10 మినిట్స్లో వస్తానని లోపలికి వెళ్ళింది కృతి. కృతిని చూడగానే లోపలి స్టాఫ్ విష్ చేశారు. సార్ రూమ్ అని అడిగింది కృతి. వాళ్ళు పైకి చూపించారు. కృతి ఫాస్ట్గా పైకి వెళ్ళింది. డోర్ తీసి లోపలికి వెళ్ళింది. తను ఫాస్ట్గా ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయింది. అది కాశ్మీరీ డ్రెస్. అచ్చం కాశ్మీర్ యాపిల్లా రెడీ అయింది. రిషిగాడు చూస్తే అంతే. రూమ్ చుట్టూ చూసింది, బయటకు వచ్చి చూసింది. అన్ని రూమ్స్ చెక్ చేసింది. సూపర్ ఉన్నాయి. టెర్రస్ మీదకి వెళ్ళింది. రిషికి కాల్ చేసింది. తను లిఫ్ట్ చేసి, చెప్పు చిన్ను, ఏంటి ఫుటీ పాపని విశ్వాసానికి అప్పగించి నువ్వు డుమ్మా కొట్టావంట? కొంచెం పనుండి అంది కృతి. నాకు తెలియని పనులు ఏంటివే నీకు అని అడిగాడు రిషి. నువ్వన్నీ చెప్పే చేసావు నాకు, నేను నీకు చెప్పడానికి అంది కృతి. నేనా? సరే కానీ ఎక్కడున్నావు అని అడిగాడు రిషి. కృతికి టెన్షన్ వచ్చింది. అమ్మో కనిపెట్టేశాడా? కొంపదీసి గెస్ట్ హౌస్ ఎంట్రన్స్లో ఉన్న వెబ్ క్యామ్ అని కృతి అనుకుంటుండగా, ఓయ్ బుడ్డి నిన్నే, ఎక్కడా అని అడిగాడు రిషి. అది మీ ఇల్లు, అదే మన ఇంటికి వెళ్దామని. అక్కడికి ఎందుకు అని అడిగాడు రిషి. ఎందుకేంటి, అది నా ఇల్లు, మనం అక్కడే ఉండేది, చూసుకోవాలి కదా అంది కృతి. ఆర్ యూ సీరియస్ చిన్ను అని అడిగాడు కంగారుగా రిషి. ఆ మాట కృతి అమ్మయ్య నమ్మేశాడు అనుకుని, ఏ రిషి నేను వెళ్ళకూడదా అంది కృతి. అమ్మ తల్లి, నేను వచ్చే వరకు కుదురుగా ఉండు, ఎక్కడికి వెళ్ళకు అన్నాడు రిషి. ఎప్పుడు వస్తావు అని అడిగింది ముద్దుగా కృతి. ఇంకో 2 డేస్, ఎల్లుండి టైంకి నీ దగ్గర ఉంటాను సరేనా అన్నాడు రిషి. కృతి ముద్దు పెట్టి సరే బై, ఎక్కడికి వెళ్ళనులే అంటూ కాల్ కట్ చేసింది. ఎగురుకుంటూ కిందకొచ్చింది. అక్కడున్న స్టాఫ్కి ఏవో చెప్పి కారు ఎక్కింది. మేడం సార్ షూటింగ్ స్పాట్కేనా అని అడిగాడు శంకర్. అక్కడికే అంది కృతి. శంకర్ 10 మినిట్స్లో అక్కడ తీసుకెళ్ళాడు. కృతి దిగగానే తను వచ్చి దూరంగా జరుగుతున్న షూటింగ్ని చూపించాడు. మీ సార్ కార్వాన్ తేలేదు కదా, మరి బ్రేక్ టైంలో ఎక్కడుంటారు అని అడిగింది కృతి. పక్కనే చిన్న కాటేజ్ ఉంది మేడం, అక్కడ ఉంటారన్నాడు శంకర్. సరే నువ్వు నీ పనిలో ఉండు, అవసరమైతే నేను కాల్ చేస్తానంటూ చిన్నగా నడుచుకుంటూ రిషి ఉన్నవైపు వెళ్ళింది కృతి. అక్కడ షూటింగ్ చూస్తున్న వాళ్ళలో కలిసిపోయింది. ఏవో సీన్స్ తీస్తున్నారు. రిషి కనపడలేదు. కృతి టెన్షన్గా చూసింది, ఎక్కడైనా కనపడతాడా అని. దూరంగా కాటేజ్ ఉంది. సరే చూద్దామని వెయిట్ చేస్తోంది. కొంతసేపు తర్వాత రిషి వచ్చాడు పోలీస్ గెటప్లో. కృతి అదే ఫస్ట్ టైం రిషి షూటింగ్ చూడడం. చాలా ఉత్సాహంగా చూస్తోంది. యాక్షన్ అనగానే మనోడు ఫైట్ మొదలెట్టాడు. దాదాపు 10 నిమిషాల తర్వాత కట్ అనగానే ఆగి అక్కడున్న చైర్లో కూర్చున్నాడు. షూటింగ్ చూస్తున్న వాళ్ళలో ఒక అమ్మాయి అక్కడున్న ఒక అతన్ని ఏదో అడిగింది. అతను ఓకే వెయిట్ చేయండి అంటూ రిషి దగ్గరికి వెళ్ళాడు.
కృతి వాళ్ళతో ఆ అమ్మాయి ఏమడిగింది అని అడగగానే వాళ్ళు, మేము స్టూడెంట్స్, రిష్విక్ని ఇక్కడ చూసి షాక్ అయ్యాం, అందుకే రిష్విక్తో సెల్ఫీ కోసం అడుగుతున్నామన్నారు. ఆ మాట విని వాళ్ళతో, సెల్ఫీనా, మరి ఏమన్నారు అని అడిగింది కృతి. ఇవాళ రమ్మన్నారన్నారు వాళ్ళు. అవును, అతనెవరు, అంత క్రేజ్ ఉన్న హీరోనా అని అడిగింది కృతి. ఈ సంభాషణ మొత్తం హిందీలో సాగుతోంది. దాంతో ఒక అమ్మాయి, ఎవరా, రిష్విక్ తెలీదా మీకు అని అడిగింది. అంత అలా అడ్డంగా ఊపింది కృతి. ఆ మాటకి వాళ్ళు నవ్వుకుని, రిషి, తను టాలీవుడ్ నెంబర్ 1 హీరో అని చెప్పారు. ఓహో, అయితే ఏంటంట అంది కృతి. ఏంటా, ఓ మై గాడ్, నువ్వు ఏ స్టేట్ తల్లి అని అడిగింది ఆ అమ్మాయి. ఇదే కాశ్మీర్ అంది కృతి. అలా చెప్పు, రిషి అంటే ఎంత క్రేజో నీకేం తెలుసు, 4 years 12 movies 10 movies సూపర్ హిట్ అని అమ్మాయి చెప్తుంటే, ఓహో మిగిలిన 2 ఫ్లాఫా అంటూ కిసుక్కుని నవ్వింది కృతి. దాంతో వాళ్ళంతా సీరియస్గా చూశారు. అయినా ఆయనతో సెల్ఫీ ఎందుకు, అతనేమీ తోపు కాదు, హీఈస్ ఆఫ్టర్ ఆల్ హీరో, దట్స్ ఇట్ అంది కవ్విస్తూ కృతి. దానికి అమ్మాయి, ఓయ్ చూడ్డానికి కాశ్మీర్ యాపిల్లా ఉన్నావు, కొరికానంటే చూడు అంది. కొరుకుతావా, ఇదేం పిచ్చి నీకు అని అడిగింది కృతి. మరి ఆఫ్టర్ ఆల్ అంటావా మీ హీరోని అందా అమ్మాయి. కాక మీ హీరో ఏమైనా దిగొచ్చాడా అని అడిగింది నడుంపై 2 చేతులు పెట్టుకుని కృతి. అవును దిగొచ్చాడు, హీస్ సంథింగ్ అంటూ పాప కళ్ళల్లో మెరుపులు. అది చూసిన కృతి, సంథింగ్ అంటే కొంపతీసి లవ్ చేస్తున్నావా అని అడిగింది. లవ్ అంటే లవ్ కాదు, అభిమానంలో ఒక రేంజ్ నాది అంద అమ్మాయి. అబ్బో నువ్వు సరే ఒక రేంజ్, మరి మీ హీరో కూడా తన ఫ్యాన్స్ విషయంలో అలాగే ఉంటాడా అని అడిగింది కృతి. తనకి తన ఫ్యాన్స్ అంటే చాలా అభిమానం అంద అమ్మాయి. సరే మీరు సెల్ఫీకి వెళ్ళినప్పుడు ఆయన ఒకటి అడగండి, రేపు మార్నింగ్ మీతో కొంత టైం స్పెండ్ చేయమని అనంది కృతి. ఇరికించేసింది రిషిగాడిని. ఎవ్వరూ మాట్లాడలేదు కృతి మాటకి. చూసారా, అందుకే అన్నాను మీరు గొప్ప ఫ్యాన్సే, మీ హీరో కూడా గొప్ప కాదో తెలియాలి కదా మరి అంది కృతి. దాంతో వాళ్ళంతా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఓకే అతనేం తోపు కాదని ఒప్పుకోండి అయితే అంది కృతి. దాంతో అమ్మాయి, సరే మా హీరో ఒప్పుకుంటాడు, నువ్వే చూడండి. ఒప్పుకోవడం కాదు, తను ఇచ్చిన మాట మీద నిలబడాలి అంది కృతి. వాళ్ళంతా సరే అన్నారు. ఒక 10 నిమిషాల తర్వాత వీళ్ళని పిలిచారు. వాళ్ళంతా దాదాపుగా 60 మంది ఉన్నారు. కృతి వాళ్ళల్లో కలిసిపోయింది. రిషి పైకి లేచి అందరితో హాయ్ ఎలా ఉన్నారు అని అడిగాడు. వాళ్ళంతా ఫైన్ అంటూ అరిచారు. కృతి నవ్వుకుంటోంది. కొందరేవో అడిగితే రిషి నవ్వుతూ ఆన్సర్స్ ఇచ్చాడు. వాళ్ళంతా సెల్ఫీ అడిగారు. మనోడు ఓకే అన్నాడు. రిషి చేతికి ఫోన్ ఇచ్చారు. మరే కరెంటు పోలంత హైట్గా కదా ఆయన గారు, మరి ఓకే అని సెల్ఫీ తీశాడు రిషి. చెఫ్ పాప కూడా వాళ్ళతో ఉండి ఫోటో దిగింది. బాబు అంతమందిలో తను గమనించలేదు. అందులోనూ కాశ్మీరీ డ్రెస్లో ఉంది కదా. వాళ్ళు ఫోటో దిగడం అయ్యాక అమ్మాయి, రిష్విక్ వి హ్యావ్ ఎ రిక్వెస్ట్ అంది. కృతి నెమ్మదిగా వెనక్కి జరిగింది. చెప్పండి అన్నాడు రిషి. రేపు మీరు మాతో కొంత టైం స్పెండ్ చేయాలనగానే కృతి ఫాస్ట్గా పరిగెత్తింది. రేపు కుదరదు, చాలా టైట్ షెడ్యూల్, ఏమీ అనుకోకండి అన్నాడు రిషి. కానీ వాళ్ళు వదలలేదు. ప్లీజ్ ప్లీజ్ అని వాళ్ళు బ్రతిమలాడేసరికి సరే ఓన్లీ ½ an hour అన్నాడు రిషి. బాబు రిషి చూసి మాట ఇవ్వవయ్యా. అంతే, వాళ్ళంతా హే అంటూ అరిచి కృతి కోసం చూశారు. అప్పటికే తను చాలా దూరం వెళ్ళింది. దాంతో వాళ్ళు ఓయ్ కాశ్మీరీ యాపిల్ విన్నావా అంటూ పెద్దగా అరిచారు. ఏంటి ఇలా అరుస్తున్నారు వీళ్ళని ఎవరా అని చూశాడు రిషి. కృతి చాలా దూరం వెళ్ళిపోయింది అప్పటికే. ఎవరి అమ్మాయి ఎందుకు అలా పరిగెడుతోంది అని ఆలోచిస్తుండగా ఇంతలో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షార్ట్ రెడీ సార్ అన్నాడు. ఓకే ఓకే అంటూ వెళ్ళిపోయాడు రిషి. దాంతో వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. నైట్ 10కి గెస్ట్ హౌస్ ముందు కారు ఆగగానే కృతికి టెన్షన్ మొదలైంది. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి, రిషి కనిపెట్టకుండా అనుకుంది. రిషి ఫాస్ట్గా వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుని కృతికి కాల్ చేశాడు.
తన కింద కిచెన్లో ఉంది. ఫోన్ వైబ్రేట్ అవుతుంటే చూసి కట్ చేసింది. మళ్ళీ చేశాడు. కట్ చేసి మెసేజ్ పెట్టింది, కాల్ యూ లేటర్ అని. ఈ తింకర్ డార్లింగ్ ఏం కొంప ముంచుతోందో ఏంటో అనుకుంటూ విజిల్ వేసుకుంటూ కిందకొచ్చాడు రిషి. కృతి డిన్నర్ తనే ప్రిపేర్ చేసింది. రిషి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే రిషి స్టాఫ్లో ఒకరికి సైగ చేసింది. అతను వెళ్ళి రిషికి డిన్నర్ పెట్టాడు. రిషి ఫోన్లో ఏదో చూస్తూ ఫాస్ట్గా తింటున్నాడు. అది చూసిన కృతి, ఇడియట్, టేస్ట్ చేంజ్ అయిందని కూడా కనిపెట్టలేదు అనుకుంది. రిషి తిండం ముగించి టీవీ ఆన్ చేశాడు. కృతి నెమ్మదిగా పైకి వెళ్ళి తన అరేంజ్మెంట్స్లో పడింది. టైం 11:30. రిషి సడన్గా పైకి వచ్చాడు ఏదో గుర్తొచ్చి. కృతి రిషి రూమ్లో రెడీ అవుతోంది. బాబు డోర్ తీయబోతే రాలేదు. ఏంటిది డోర్ రాలేదు అంటూ మళ్ళీ తీస్తున్నాడు. కృతికి సౌండ్ అయ్యి, వామ్మో వచ్చినట్లున్నాడు, ఇప్పుడు ఎలా అంటూ టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ అంటూ తన ఫోన్లో నుంచి రిషికి కాల్ చేసింది. రిషి లిఫ్ట్ చేశాడు. సారీ, ఇందాక ఫుల్ బిజీ అంది కృతి. రిషి డోర్ నుంచి యువతలకొచ్చి, నేను లేను, రెస్టారెంట్కి వెళ్ళలేదు, మీ ఇంట్లోనూ లేవు, ఇంకేం బిజీనే నీకు అని అడిగాడు రిషి. రిషి ఐ హేట్ యూ అంటూ ముద్దు పెట్టింది కృతి. మనోడు నెమ్మదిగా నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నావు అని అడిగింది కృతి. టీవీ చూస్తున్నాను, రేపటి షూటింగ్ కోసం కొన్ని కాస్ట్యూమ్స్ చూసుకోవాలన్నాడు రిషి. ఏంటి, టీవీలో అవి కూడా చూపిస్తారా అంది కృతి. కాదేహే అన్నాడు రిషి. కృతి నెమ్మదిగా మాటల్లో పెట్టి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది. పాప మనోడికి ఇష్టమైనట్లుగా రెడీ అయింది, శారీతో సహా. నెమ్మదిగా కిందకి వెళ్ళింది. రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి అని అడిగాడు రిషి. ఏముంది, ఎప్పటిలాగానే ఫుల్గా తినేయడం, అరిగే వరకు యోగా చేయడం అంది కృతి. ఇంకేం లేదా అన్నాడు రిషి. గుర్తొచ్చింది, మీరు ఫిష్ బిర్యానీ చేయాలి. దానికోసం ఫ్రెష్ ఫిష్ కోసం ఎర్లీ మార్నింగ్ లేచి తెచ్చుకోవాలి. అబ్బో సరే పడుకో తల్లి అంటూ కాల్ కట్ చేశాడు రిషి. ఏంటో ఈ బుడ్డోడు నా బర్త్డే మర్చిపోయిందా అనుకుంటూ రూమ్ డోర్ తీశాడు రిషి. డోర్ వచ్చింది. పాపం కృతి తన బర్త్డే మర్చిపోయిందన్న బాధలో డోర్ సంగతి మర్చిపోయాడు రిషి. వెళ్ళి ల్యాపీ ఓపెన్ చేసి చూసుకుంటూ కళ్ళు మూశాడు. టైం 12. స్టాఫ్ అందరూ వచ్చి డోర్ కొట్టారు. రిషి లేచి తలుపు తీశాడు. అందరూ హ్యాపీ బర్త్డే సార్ అంటే విషెస్ చెప్పారు. కానీ రిషి డల్గా థ్యాంక్ యూ అనేసి లోపలికి వెళ్ళబోయాడు. కానీ వాళ్ళు, సార్ మీకోసం కేక్ రెడీ చేసాం ప్లీజ్ అంటూ రిషి వద్దంటున్నా కూడా బలవంతంగా లాక్కెళ్ళారు. గెస్ట్ రూమ్లో ఫుల్ లైటింగ్. హ్యాపీ బర్త్డే టు మై స్వీట్ హ్యాపీ అంటూ లైట్స్తో డెకరేట్ చేసింది. కృతి కేక్ దగ్గర నిల్చునుంది. అది చూసి మనోడు షాక్. ఏంటి ఇదంతా నిజమేనా, లేక నేను ఏమైనా కలగంటున్నానా అనుకున్నాడు. కృతి వచ్చి తన చేయి పట్టుకుని కేక్ కట్ చేయించింది. అందరూ క్లాప్స్ కొడుతుంటే కృతి ముందుగా కేక్ పెట్టింది. రిషి తనకి తినిపించాడు. ఏంటి షాకా, నువ్వేనా సర్ప్రైజ్లు ఇచ్చేది, నాకు కూడా వచ్చు అని కన్నుకొట్టింది కృతి. స్టాఫ్ అంతా రిషికి తినిపించి వెళ్ళిపోయారు. రిషి కృతిని దగ్గరికి తీసుకున్నాడు. కృతి తన పెదవులను అందుకుంది. 5 నిమిషాల తర్వాత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై లవ్ అంటూ హక్ చేసుకుంది కృతి. రిషి ఇంకా నమ్మడం లేదు. చిన్ను అన్నాడు తను హక్ చేసుకుని. ఇదంతా నిజమే అని అడిగాడు. దాంతో కృతి గట్టిగా గిచ్చింది చేతి మీద. హౌచ్, నిజమే అంటూ కృతి వైపు చూశాడు రిషి. తను రిషి చేయి పట్టుకుని టెర్రస్ మీద తీసుకెళ్ళింది. తర్వాత ఏం జరిగింది? కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. Thank you.